నేను తులసి ముందుగా హెడ్లైన్స్. కేంద్రం అనుసరిస్తున్న ప్రజాస్వామ్య విధానాలకు వ్యతిరేకంగా పాదయాత్ర. జై బాపు జై భీమ్ జై సంవిధాన్ కార్యక్రమాన్ని చేపడుతున్నట్టు సుదర్శన్ రెడ్డి వెల్లడి. జిల్లా వ్యాప్తంగా మొదటి రోజు 10 పరీక్ష ప్రశాంతం. ఆర్మూర్ పరీక్షా కేంద్రాన్ని సందర్శించిన కలెక్టర్. కేసీఆర్ ను నిందించడానికి సీఎం రేవంత్ అబద్దాలు చెబుతున్నారు. బడ్జెట్ కేటాయింపు ఆమోదయోగ్యంగా లేదని ఎమ్మెల్సీ కవిత విమర్శ. యూనివర్సిటీ విద్యార్థుల ఆరోగ్యం పట్ల స్పందించిన ఎస్బీఐ. అంబులెన్స్ ను వితరణ చేసిన డీజీఎం విజయ్ కుమార్. పిల్లల పట్ల తల్లిదండ్రులు ప్రేమ అనురాగాన్ని చూపినప్పుడే మార్పు వస్తుంది. సిండ్రోమ్ దినోత్సవం సందర్భంగా సీనియర్ సివిల్ జడ్జ్ పద్మావతి సూచన. కేంద్ర ప్రభుత్వం చేస్తున్న అప్రజాస్వామిక ప్రజా వ్యతిరేక విధానాలను ఎండగడుతూ రాజ్యాంగ పరిరక్షణ లక్ష్యంగా పాదయాత్రలు చేపట్టాలని మాజీ మంత్రి బోధన్ నియోజకవర్గ ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి పిలుపునిచ్చారు. జై బాపు జై భీమ్ జై సంవిధాన్ అనే కార్యక్రమం చేపడుతున్నట్లు తెలిపారు. ఏఐసీసీ పిలుపు పీసీసీ ఆదేశాల మేరకు నిజామాబాద్ జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయం నందు జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు రాష్ట్ర సహకార యూనియన్ లిమిటెడ్ చైర్మన్ మానుల మోహన్ రెడ్డి అధ్యక్షతన రాజ్యాంగ పరిరక్షణ పాదయాత్ర సన్నాహక సమావేశం నిర్వహించడం జరిగింది. ఈ సమావేశానికి ముఖ్య అతిథులుగా మాజీ మంత్రి బోధన్ నియోజకవర్గ ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి, ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్, రాష్ట్ర ఉర్దూ అకాడమీ చైర్మన్ తాహిర్ బిన్ హమ్దాన్, మాజీ ఎమ్మెల్యే అరికల నర్సారెడ్డి, సిరిసిల్ల గ్రంథాలయ చైర్మన్ సంతోష్, నూడా చైర్మన్ కేశవేణు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాజీ మంత్రి బోధన్ నియోజకవర్గ ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి మాట్లాడుతూ జై బాపు జై భీమ్ జై సంవిధాన్ అనే కార్యక్రమం అందరి భవిష్యత్ కొరకు చేపట్టడం జరిగిందని, దేశ ప్రజలకు సమాన హక్కులు సమన్యాయం కల్పించిన రాజ్యాంగాన్ని కాలరాస్తూ అన్ని రంగాలను నిర్వీర్యం చేస్తున్న బీజేపీ నాయకుల తీరును ఖండిస్తూ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ప్రతి గ్రామంలో, మండలంలో రాజ్యాంగ పరిరక్షణ పాదయాత్రలు నిర్వహించే విధంగా కాంగ్రెస్ పార్టీ కార్యాచరణ తీసుకుంది అని, అందులో భాగంగా ఈ నెల 19వ తేదీన రాష్ట్ర స్థాయిలో, జిల్లా స్థాయిలో 28వ తేదీ వరకు మండల స్థాయిలో రాజ్యాంగ పరిరక్షణ పాదయాత్ర సన్నాహక సమావేశాలు నిర్వహించి గ్రామాన పాదయాత్రలు నిర్వహిస్తామని ఆయన తెలిపారు. కేంద్ర ప్రభుత్వం రాజ్యాంగం ఇచ్చిన స్వేచ్ఛను కాలరాస్తూ ప్రజలకు అన్నిటిపైన ఆంక్షలు పెడుతూ ప్రజల హక్కులను భంగం చేస్తోందని, రాజ్యాంగ సిద్ధాంతాలకు తూట్లు పొడుస్తూ పరిపాలన కొనసాగిస్తోందని, దానిని అడ్డుకోవాల్సిన బాధ్యత భారత పౌరులు అందరిపైన ఉంది అని, కేంద్ర ప్రభుత్వం చేస్తున్న అప్రజాస్వామిక పనులను ఎండగడుతూ రాష్ట్రంలో రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధి పనులను, ప్రజలకు అందిస్తున్న పథకాలను ప్రజలకు చేరవేసే విధంగా పాదయాత్రలు కొనసాగాలని మండల అధ్యక్షులకు, కాంగ్రెస్ నాయకులకు దిశానిర్దేశం చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్సీ బలమూరి వెంకట్ మాట్లాడుతూ జై బాపు జై భీమ్ జై సంవిధాన్ కార్యక్రమం అనేది కాంగ్రెస్ పార్టీ నాయకులకు ఎంతో ముఖ్యమైందని, రాజ్యాంగ పరిరక్షణ అనేది మన బాధ్యత అని, రాజ్యాంగ పరిరక్షణ పాదయాత్రలు చేయడం ద్వారా దేశంలో బీజేపీ చేస్తున్న కుట్రలు ప్రజలకు వివరించడంతో పాటు కాంగ్రెస్ పార్టీ సిద్ధాంతాలను ప్రజలకు చేరవేయాలని, అదేవిధంగా గ్రామాన క్షేత్రస్థాయిలో పాదయాత్రలు చేస్తూ ప్రజలకు వద్దకు వెళ్లడం ద్వారా ప్రజల సమస్యలు తెలుసుకుని రాష్ట్ర ప్రభుత్వం ద్వారా వాటిని పరిష్కరించే విధంగా దోహదపడడానికి ఉపయోగపడుతుందన్నారు. కనీసం గౌరవం లేకుండా పార్లమెంట్ ఇష్టానుసారం మాట్లాడినందుకు, విధానాలను తప్పుదోవ పట్టిస్తున్నందుకు మన పెద్దలు ఏఐసీసీ ప్రెసిడెంట్ గారు, రేవంత్ రెడ్డి గారు, రాహుల్ గాంధీ గారు, రేవంత్ రెడ్డి గారు, పిసిసి ప్రెసిడెంట్ మహేష్ గౌడ్ గారు అందరూ మన ప్రజలకు తప్పుదోవ పట్టిస్తూ ఉన్నారు. వాస్తవాలు చెప్పాలి అన్న ఉద్దేశంతో మరి ఈరోజు బహుశా 27th వరకు కొన్ని గ్రామాలు కానీ మండళ్ళు కానీ మీటింగ్లు పెట్టుకొని వాస్తవాలు ఏమైతే ఉంది, డెవలప్మెంట్ ఏమైతే ఉంది,
మన బిల్డింగ్లకు ఉద్యోగాలు వస్తలేవు. మనం ఏదైతే ట్యాక్సులు పెంచి ఇబ్బంది పెడతా ఉన్నారే అటువంటి వాళ్ళు కనీసం విద్యలు వస్తున్నారు. కాబట్టి అవన్నీ దృష్టిలో పెట్టుకొని మనం చేసుకున్న చట్టాలు కానీ రాజ్యాంగాలను కానీ ప్రజలకు అర్థమయ్యే విధంగా ఎక్కడ ఏది అర్థమైతే ఆడవారికి ఏది అర్థమవుతుంది, చదువుకున్న వాళ్ళకి ఏ విధంగా అర్థమవుతుంది, చదువుకుని రాని వాళ్ళకి ఏమవుతుంది. కాబట్టి ఆ విధానాన్ని చెప్పుకుంటూ రేపు ప్రజలకు వెళ్ళాలి, పాదయాత్ర చేయాలి. ఒక గ్రామం వాళ్ళు ఇంకో గ్రామం పోవాలి, ఆ తర్వాత ఇంకో గ్రామం వాళ్ళు రావాలి. బాబు జై భీమ్ జై సంవిధాన్ ఏఐసిసి అధ్యక్షులు మల్లికార్జున్ ఖర్గే గారు, అదేవిధంగా రాహుల్ గాంధీ గారు ఒక నిర్ణయం మేరకు రాష్ట్ర పిసిసి అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ గారి ఆదేశాల మేరకు ఏదైతే జిల్లా స్థాయి సన్నాహక సమావేశాలను ఏర్పాటు చేసి డిసిసి అధ్యక్షులు మోహన్ రెడ్డి గారు ఆధ్వర్యంలో ఏర్పాటు చేయడం జరిగింది. ఏదైతే ఈ నిజామాబాద్ జిల్లాకి సంబంధించి రాష్ట్ర జిల్లాకు సంబంధించి ఇన్ఛార్జ్గా కోఆర్డినేటర్లుగా బాల్కొండకి, నిజామాబాద్ రూరల్కి నన్ను, అదేవిధంగా బోధన్కి, నిజామాబాద్ అర్బన్కి నాగుల సత్తన్న గారిని ఇన్ఛార్జ్గా నియమించడం జరిగింది. క్షేత్రస్థాయిలో మండల స్థాయి మీటింగ్లు ఏర్పాటు చేసి మండల స్థాయిలో ప్రతి గ్రామాన్ని కూడా ఈ జై బాపు జై భీమ్ జై సంవిధాన్ ఈ యొక్క రాజ్యాంగ పరిరక్షణకై పాదయాత్ర చేపడుతూ ప్రజలకి వాస్తవాలు తెలియజేస్తూ రేపటి భవిష్యత్తు కోసము, రేపటి తరాల కోసం మన రాజ్యాంగాన్ని, మన బాబాసాహెబ్ అంబేద్కర్ గారు మనకిచ్చిన రాజ్యాంగాన్ని ఈరోజు భారతీయ జనతా పార్టీ ఏ రకంగా ఆ రాజ్యాంగాన్ని తీసేసే ప్రయత్నం చేస్తుందో వాస్తవాలు తెలియజేసి ప్రజల్ని చైతన్యపరుస్తూ ప్రజలందరినీ మాతో పాటు కలిసికట్టుగా తీసుకొని వెళ్ళి ఈ పాదయాత్రని విజయవంతం చేస్తూ యావత్ సంవత్సర కాలం పాటు ఈ యొక్క పాదయాత్ర ఈసారి గ్రామ స్థాయి, దాని తర్వాత మండల స్థాయి, దాని తర్వాత జిల్లా స్థాయి, దాని తర్వాత రాష్ట్ర స్థాయి ఈ కార్యక్రమాలు చేపట్టి రాష్ట్ర వ్యాప్తంగా 10వ తరగతి పరీక్షలు మొదలయ్యాయి. మొదటి రోజు నిజామాబాద్ జిల్లా కలెక్టర్ ఆర్మూర్ బాలికల పాఠశాలలో నిర్వహిస్తున్న పరీక్షా కేంద్రాన్ని పరిశీలించారు. 10వ తరగతి పరీక్షల కోసం జిల్లా యంత్రాంగం తీసుకున్న ఏర్పాట్లపై జిల్లా కలెక్టర్ రాజీవ్ కాంత్ హనుమంతు పరిశీలించారు. ఆర్మూర్ బాలికల పాఠశాలలో ఏర్పాటు చేసిన 10వ తరగతి పరీక్షా కేంద్రాన్ని తనిఖీ చేశారు. విద్యార్థుల కోసం ఏర్పాటు చేసిన సౌకర్యాలపై ఆరా తీశారు. తరగతి గదులలో పరీక్ష రాసే విద్యార్థులకు కావాల్సిన సౌకర్యాల ఏర్పాటు, పరీక్ష రాస్తున్న విధానాన్ని పరిశీలించారు. ఆర్మూర్ ఆర్డీఓ రాజా గౌడ్ తో కలిసి పరీక్షా కేంద్రాన్ని పరిశీలించారు అని గదులను పర్యవేక్షించారు. శాసన మండలిలో బడ్జెట్ పై బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత మాట్లాడారు. కేవలం కేసీఆర్ ని నిందించడానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగాలేదని అబద్దాలు చెబుతున్నారన్నారు. అబద్దాల విషయంలో ముఖ్యమంత్రికి గిన్నిస్ రికార్డు వస్తోందని ఎమ్మెల్సీ కవిత అన్నారు. బడ్జెట్ కేటాయింపు అనేది సక్రమంగా లేదని ఆరోపించారు. అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ మొదటిసారి బడ్జెట్ ప్రవేశపెట్టిన సమయంలో కాస్త సమయం ఇవ్వాలని భావించి సంవత్సరం తర్వాత జరిగిన బడ్జెట్ అంశాలపై చర్చించామన్నారు. ముఖ్యమంత్రి, మంత్రులు అబద్దాలు చెప్పడం మానకపోతే సభలో ప్రివిలేజ్ నోటీసులు ఇస్తామన్నారు. 2025-26 బడ్జెట్ మీద ప్రసంగించే అవకాశం కల్పించినందుకు తమకు ధన్యవాదాలు. అధ్యక్ష, జనరల్గా ఏ రాష్ట్రమైనా కూడా బడ్జెట్ పెట్టుకుందంటే ఆ గవర్నమెంట్ యొక్క ప్రయారిటీ ఏంది, ఆ గవర్నమెంట్ యొక్క ఆలోచన ఏంది, ఒక రాష్ట్రాన్ని, ఒక ప్రభుత్వం ఏ దిశగా నడిపించాలనుకుంటుంది అనేటటువంటి అంశాలను చెప్పేందుకు ఆ బడ్జెట్ని ఒక ఇండికేటర్గా చూస్తాం అధ్యక్ష. సరే, మొన్న కొత్తగా ప్రభుత్వం వచ్చింది, పోయినసారి బడ్జెట్ అంటే అంత స్పష్టత ఉండొచ్చు, లేకపోతే రకరకాల వాగ్దానాలు చేసి ఉండొచ్చు మొదటి సంవత్సరం కాబట్టి ఫస్ట్ బడ్జెట్ పెద్దగా ఎవరు సీరియస్గా తీసుకోరు అధ్యక్ష. అట్లానే ఆనాడు మా నాయకుడు కూడా మాకేం చెప్పారంటే, ఇప్పుడే వీళ్ళు ప్రభుత్వంలోకి వచ్చారు, ఒక సంవత్సరం పాటు వాళ్ళని ప్రభుత్వం నడిపి చూసిన తర్వాత మనం అడగాలి, అప్పటి వరకు ప్రశ్నించొద్దు అని అంటే మొదటి బడ్జెట్ని ఎవరం కూడా పెద్దగా ఏమీ అనలేదు అధ్యక్ష. ఇది రెండవ బడ్జెట్ అధ్యక్ష. రెండవ బడ్జెట్కి వచ్చేటప్పటికి తప్పకుండా బరువు బాధ్యత నెత్తిన ఎత్తుకోవాల్సినటువంటి సంపూర్ణమైనటువంటి జిమ్మెదారీ అన్నటువంటిది ప్రభుత్వానికి ఉండాలి అధ్యక్ష. మొదటి బడ్జెట్లో కేసీఆర్నే తిడతాం, రెండో బడ్జెట్లో కేసీఆర్నే తిడతామంటే ప్రజలు మెచ్చరు అధ్యక్ష. మాకు వచ్చేదేం లేదు, బీఆర్ఎస్ ఎస్ అ పార్టీ మీరు మమ్మల్ని తిడితే మాత్రం మాకు పోయేదేం లేదు, ఎందుకంటే మీరు ఎన్ని తిట్లు తిట్టినా కూడా మీ మీద పోరాటం చేసి మేము తెలంగాణ తెచ్చుకున్నాం కాబట్టి దానికి అభ్యంతరం లేదు. కాకపోతే ప్రజలు మెచ్చరు అధ్యక్ష. ఇవాళ ఈ బడ్జెట్ చూసినట్టయితే అధ్యక్ష, ఈ బడ్జెట్లో ఒక ట్రస్ట్ సెక్టర్ అంటే ఒక ప్రాధాన్యత రంగం అనేటటువంటిది ఏ రాష్ట్ర ప్రభుత్వమైనా ఏ ప్రభుత్వమైనా జనరల్గా ఎంచుకుంటుంది అధ్యక్ష. ఇవాళ ఈ బడ్జెట్ చూస్తే మాత్రం ఒక్కటి కూడా ప్రాధాన్యత సెక్టర్ అన్నట్టు ప్రభుత్వం ఫోకస్ పెట్టలేదు అధ్యక్ష. అదే కేసీఆర్ గారు తెలంగాణ వచ్చినటువంటి మొదటి సంవత్సరంలో వారు చెప్పింది ఏంటంటే, ఒకటి రూరల్ ఎకనామీ రీఛార్జ్ చేస్తాం, మేము గ్రామీణ ప్రాంతాల్లో సంక్షేమం ద్వారా డబ్బులు పంప్ చేస్తాము. రెండవది ఒక పక్క వ్యవసాయాన్ని ప్రాధాన్యత రంగంగా తీసుకుంటాం.
అంటే వ్యవసాయము, ఇరిగేషన్, రైతుల సంక్షేమము, రూరల్ సంక్షేమం వీటిని తీసుకొని మనం ముందుకు పోతే ఆటోమేటిక్గా దాని నుండి సంపద సృష్టించగలిగినాం, ఆటోమేటిక్గా వెల్త్ క్రియేట్ అయింది. దాంతోపాటు నెక్స్ట్ 2-3 ఇయర్స్లో ఇండస్ట్రీస్ని మనం ప్రాధాన్యతగా తీసుకొని ముందుకెళ్ళాం అధ్యక్ష. తర్వాత సర్వీసెస్ని తీసుకొని ముందుకెళ్ళాం. సో ఇట్లా గవర్నమెంట్ అనేది ఒక ట్రస్ట్ సెక్టర్ ఎంపిక చేసుకుంటుంది అధ్యక్ష. దాన్నే ఈ మొత్తం బడ్జెట్లో చూస్తే అసలు ట్రస్ట్ సెక్టర్ అనేదే లేదు అధ్యక్ష. అంటే ఒక విజనే లేదు ఈ ప్రభుత్వానికి, ఏ దిశగా వెళ్తున్నామో, అందరికీ ఎంతో కొంత అడిగిన వాళ్ళకి అడిగినంత ఇవ్వాలి అని అంటే దాంట్లో గవర్నమెంట్ ఫోకస్ ఏముంటుంది, మన ఆలోచన ఏముంటుంది? మనం సమూహాన్ని లీడ్ చేయడానికే మనకి ఈ పొజిషన్ ఇచ్చినప్పుడు అది లేకపోవడం కొంచెం బాధాకరం అధ్యక్ష. అది లేకపోగా ఎంతసేపు క్రితం ప్రభుత్వం చేసినటువంటి అప్పుల వల్ల మేము ఏమి కూడా కార్యక్రమాలు చేయలేకపోతున్నామని ప్రతినిత్యం చెప్తా ఉన్నారు. తెలంగాణ విశ్వవిద్యాలయం స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో యూనివర్సిటీ నూతన అంబులెన్స్ ను ఉచితంగా అందజేశారు. కార్యక్రమంలో ఎస్బీఐ డీజీఎం విజయ్ కుమార్ సాహు, వైస్ ఛాన్సలర్ ప్రొఫెసర్ డాక్టర్ యాదగిరిరావు, రిజిస్టర్ యాదగిరి పాల్గొన్నారు. తెలంగాణ విశ్వవిద్యాలయం విద్యార్థులకు వైద్యం ప్రయోజనం పొందేందుకు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా తెలంగాణ విశ్వవిద్యాలయం శాఖ ఆధ్వర్యంలో ఉచితంగా అంబులెన్స్ ను విశ్వవిద్యాలయం వైస్ ఛాన్సలర్ కు అందజేశారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా జనరల్ మేనేజర్ విజయ్ కుమార్ సాహు పాల్గొని వితరణ చేశారు. ఆయన మాట్లాడుతూ కొన్ని సంవత్సరాలుగా విశ్వవిద్యాలయంలో విద్యార్థులకు వైద్య సహాయం కోసం అంబులెన్స్ లేక ఇబ్బంది పడ్డ విషయాన్ని వైస్ ఛాన్సలర్ ప్రొఫెసర్ డాక్టర్ యాదగిరిరావు బ్యాంక్ అధికారులకు సూచించారన్నారు. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో మానవ సేవయే మాధవ సేవతో పాటు సామాజిక సేవా కార్యక్రమాలు, ఆరోగ్య సంరక్షణ తదితర అంశాలను ప్రాధాన్యత కల్పిస్తున్నామన్నారు. తెలంగాణ విశ్వవిద్యాలయం విద్యార్థులు ఈ అంబులెన్స్ సేవలను వినియోగించుకోవాలని సూచించారు. ఈ సందర్భంగా వైస్ ఛాన్సలర్ డాక్టర్ యాదగిరిరావు అధికారులకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ విశ్వవిద్యాలయం స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శాఖ అధికారులు, సిబ్బంది, యూనివర్సిటీ సిబ్బంది పాల్గొన్నారు. and staff of Telangana University. So it is a great opportunity for us because we learned that more than మనకి ఇక్కడ యూనివర్సిటీలో ఒక 1500 నుంచి 2000 మంది స్టూడెంట్స్ ఉన్నారు. సో లాస్ట్ టైం మాట్లాడినప్పుడు వాళ్ళు చెప్పారు కొన్ని అంటే మన ఎమర్జెన్సీలో వాళ్ళకి అప్పుడు బయటకు వెళ్ళడానికి ఇబ్బంది అవుతుంది అని చెప్పేసి వాళ్ళ డిమాండ్ ఉండేది. సో మా డీజీఎం గారు దీన్ని టేకప్ చేశారు. అండ్ సీజీఎం వీఆర్ వెరీ మచ్ థ్యాంక్ఫుల్ టు అవర్ రెస్పెక్టెడ్ సీజీఎం సార్ who has approved this note and we have handed over the around 8.5 లక్షల వరకు వాల్యూ గల మనం అంబులెన్స్ ఇచ్చాం మనం. సో ఇది అందరికీ చాలా యూజ్ అవుతుంది. అండ్ బ్యాంకు ఏంటంటే కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీలో ఇలాంటి చాలా సేవా కార్యక్రమాలు బ్యాంక్ ద్వారా చేస్తున్నాము. సో మేము ఇందులో సహభాగమైనందుకు మాకు చాలా సంతోషంగా ఉంది. అండ్ ఈ బ్రాంచ్ కూడా ఏంటంటే పేరు కూడా టీజీ యూనివర్సిటీ, అంటే టీజీ యూనివర్సిటీ ప్రాంగణంలో ఉంది ఇది. అండ్ తప్పకుండా మా సైడ్ నుంచి ఇంకా ఇటువంటి సహాయాలను కూడా మేము అడిగి ఉన్నాం. అలాగే మా డీజీఎం సార్ చెప్పినట్టుగా యూనివర్సిటీ వాళ్ళు కూడా మాకు మ్యాక్సిమం సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాము. అండ్ ఇది ఏదైతే ఉందో ఈ అంబులెన్స్ సర్వీస్ వాళ్ళ చాలా లాంగ్ పెండింగ్ डिमांड అని చెప్పి అన్నారు వాళ్ళది అంటే रिक्वायरमेंट। मैं यूनिवर्सिटी को आभारी हूँ कि कल हमको एक मौका दिए कि हम एक डिमांड था, लॉन्ग डिमांड था कि हम लोग एक एम्बुलेंस यहाँ पे दें। स्टूडेंट्स बहुत सारे स्टूडेंट्स हैं तो कभी कुछ इमरजेंसी में जाने के लिए तो थोड़ा टाइम लिया, बट अल्टीमेटली हम आज फाइनली सक्सेसफुली दिए। महेश और हमारा यहाँ पे रीजनल मैनेजर है जो पूरा निजामाबाद डिस्ट्रिक्ट के देखते हैं और मैं यहाँ के पूरा जो 8 डिस्ट्रिक्ट है हमारा यहाँ भी, ये सब पूरा हमारा कंट्रोल में हम लोग देखते हैं। तो फाइनली ये हुआ है। तो मेरा यही एक रिक्वेस्ट रहेगा कि यूनिवर्सिटी एंड वीसी साहब को कि जो कोऑपरेशन एंड एक्सटेंशन हमारे साथ चल रहा है, सेम कोऑपरेशन ये हमको अभी एक्सटेंड करें। तो और जब भी गिव एंड टेक है हमेशा, तो यारी दोस्ती चलता रहेगा। आप हमको देंगे, हम आपको देंगे, आप हमको बिजनेस देंगे, हम आपको CSR देंगे। सो ऐसे चलता रहेगा। एंड मैं धन्यवाद करता हूँ सर, थैंक यू ऑल फॉर गिविंग अस दिस अपॉर्चुनिटी। డౌన్ సిండ్రోమ్ పిల్లలు పుట్టడానికి నివారణ చర్యలు లేవని, గర్భ విచ్ఛిత్తి మాత్రమే మార్గమని తెలిపారు. డౌన్ సిండ్రోమ్ పిల్లలు కలిగిన తల్లిదండ్రులు ప్రేమ, అనురాగాలు మరియు ఎక్కువ శ్రద్ధ పిల్లల పట్ల చూపించినట్లయితే ఆ పిల్లల్లో మార్పు వస్తోందని జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి మరియు సీనియర్ సివిల్ జడ్జ్ పి పద్మావతి అన్నారు. స్థానిక మారుతినగర్ లో స్నేహ సొసైటీ ఫర్ రూరల్ రీకన్స్ట్రక్షన్ ఆధ్వర్యంలో ప్రపంచ డౌన్ సిండ్రోమ్ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి మరియు సీనియర్ సివిల్ జడ్జ్ పి పద్మావతి పాల్గొని ప్రసంగించారు. ఆమె ఈ సందర్భంగా మాట్లాడుతూ డౌన్ సిండ్రోమ్ పిల్లలు పుట్టడానికి నివారణ చర్యలు లేవని, గర్భ విచ్ఛిత్తి మాత్రమే మార్గమని తెలిపారు.
డౌన్ సిండ్రోమ్ పిల్లలు కలిగిన తల్లిదండ్రులు ప్రేమ, అనురాగాలు మరియు ఎక్కువ శ్రద్ధ పిల్లల పట్ల చూపించినట్లయితే ఆ పిల్లల్లో మార్పు వస్తుందని, ఆ పిల్లల పట్ల చిన్నచూపు చూడవద్దని ఆమె సందర్భంగా కోరారు. ఒక కుటుంబంలో 2 పిల్లలు ఉన్నట్లయితే 2 పిల్లలకు సమానమైన తెలివితేటలు ఉండవని, అట్లాగే డౌన్ సిండ్రోమ్ పిల్లలు కొంచెం తెలివి తక్కువగా ఉంటారని, వారికి విద్యాబుద్ధులు నేర్పించాలని కోరారు. డౌన్ సిండ్రోమ్ పిల్లల అభ్యున్నతికి జ్యోతి సిద్ధయ్యలు స్నేహ సొసైటీని ఏర్పాటు చేసి ఇలాంటి పిల్లలకు విద్యాబుద్ధులు నేర్పి వారి అభ్యున్నతికి కృషి చేస్తున్నారని అభినందించారు. పిల్లలు వారు వేసిన డ్రాయింగ్స్ మరియు పెయింటింగ్స్ చాలా బాగున్నాయని, నార్మల్ పిల్లల కంటే కూడా బాగా వేశారని వారిని అభినందించారు. ఈ కార్యక్రమానికి గౌరవ అతిథిగా విచ్చేసిన జిల్లా సంక్షేమాధికారి రసూల్బి మాట్లాడుతూ, డౌన్ సిండ్రోమ్ పిల్లలు దేవుడిచ్చిన వరమని తల్లిదండ్రులు భావించినప్పుడు ఆ పిల్లల అభివృద్ధి సక్రమంగా జరుగుతుందని, ఇలాంటి పిల్లలను ప్రత్యేక పాఠశాలలో చేర్పించినప్పుడు వారు అన్ని రంగాల్లో అభివృద్ధి చెందుతారని, మనం ఈ రోజు చూసినట్లయితే స్నేహ సొసైటీలోని పిల్లలు యోగా చేశారు, డాన్స్ చేశారు, డ్రాయింగ్ చేశారు, ఇంకా ఎన్నో రంగాల్లో ముందున్నారని, వారికి విద్యాబుద్ధులు అందించిన స్నేహ సొసైటీని ఆమె అభినందించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న సీనియర్ వైద్యులు డాక్టర్ ప్రతిమరాజ్ మాట్లాడుతూ, స్త్రీ పురుషుల్లో 23 జతల క్రోమోజోములు ఉంటాయని, 21వ క్రోమోజోమ్లోని ట్రైజోమ్ వల్ల డౌన్ సిండ్రోమ్ పిల్లలు పుడతారని, ఒక క్రోమోజోమ్ అధికంగా ఉండటం వల్ల డౌన్ సిండ్రోమ్ పిల్లలు పుడతారన్నారు. డౌన్ సిండ్రోమ్ పిల్లల్లో సాధారణంగా మైల్ స్టోన్స్ అన్ని ఆలస్యంగా అభివృద్ధి చెందుతాయని, కానీ వారికి సహకారాన్ని అందిస్తే వారు అన్ని రంగాల్లో అభివృద్ధి చెందుతారని ఆమె చెప్పారు. ఈ కార్యక్రమంలో మానసిక వైద్య నిపుణులు డాక్టర్ ఇన్నమూరి రవితేజ, పిల్లల వైద్య నిపుణులు డాక్టర్ అవినాష్లు పిల్లల తల్లిదండ్రులకు అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో స్నేహ సొసైటీ కార్యదర్శి సిద్ధయ్య, అంధుల పాఠశాల ప్రిన్సిపాల్ జ్యోతి, మానసిక దివ్యాంగుల పాఠశాల ప్రిన్సిపాల్ రాజేశ్వరి, పిల్లల తల్లిదండ్రులు, మానసిక వికలాంగ విద్యార్థులు, సిబ్బంది పాల్గొన్నారు. డ్రాయింగ్ అండ్ పెయింటింగ్ పోటీలో పాల్గొన్న డౌన్ విద్యార్థులకు బహుమతులు ప్రదానం చేశారు. ఈరోజు మన స్నేహ సొసైటీలో ఈ వరల్డ్ డౌన్ సిండ్రోమ్ మీద ఒక కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి మేము హాజరవడం జరిగింది. ఇక్కడ ఉన్న పిల్లలందరూ కూడా ఎంతో ఉత్సాహంగా పాల్గొన్నారు. ఈ డౌన్ సిండ్రోమ్తో బాధపడే వారంతా కూడా ఇక్కడ వాళ్ళకి ఇవన్నీ కూడా డిజైన్ వేయించడం జరిగింది. డ్రాయింగ్ అనే కాంపిటీషన్స్ పెట్టారు. అలాగే వాళ్ళు పాటలు పాడారు, డ్యాన్స్లు వేశారు, యోగా చేశారు. ఈ రకంగా మన స్నేహ సొసైటీ వాళ్ళని ఎంతో ఎంకరేజ్ చేస్తూ ఉన్నారు ఆ పిల్లల్ని. అదేవిధంగా తల్లిదండ్రులు కూడా ఇట్లాంటి పిల్లల్ని వేరే రకంగా చూడకుండా వాళ్ళకి ఈ యొక్క అవకాశాన్ని అందరూ కూడా, ఈ పిల్లలున్న తల్లిదండ్రులు అందరూ కూడా ఉపయోగించుకొని స్నేహ సొసైటీలో చేర్చి వారందరి అభ్యున్నతికి పాటుపడాలని కోరుకుంటున్నారు. శాంతియుతంగా ఆందోళన చేస్తున్న రైతులపై పోలీసుల అణిచివేతను కేంద్ర ప్రభుత్వ రైతు వ్యతిరేక విధానాలను ఖండించాలని అఖిల భారత ఐక్య రైతు సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వి ప్రభాకర్ ప్రజలకు విజ్ఞప్తి చేశారు. తక్షణమే ఎంఎస్పీ చట్టంను చేసి అమలు చేయాలని ఆయన విజ్ఞప్తి చేశారు. అఖిల భారత ఐక్య రైతు సంఘం ఏఐయుకేఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వి ప్రభాకర్ రైతు ఐక్య కార్యాచరణ కమిటీ నేతలు బిదేవరం మంథని గంగారాంలతో కలిసి ఆర్మూర్లోని కుమార్ నారాయణ భవన్ లో మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ప్రభాకర్ మాట్లాడుతూ, పంజాబ్, యూపీ ప్రభుత్వం కేంద్రం మెప్పు కోసం తమ సమస్యలపై పోరాడుతున్న రైతులపై, రైతు ఉద్యమంపై చేసిన అనాగరిక, పాశవిక దాడులను అఖిల భారత ఐక్య రైతు సంఘం తీవ్రంగా ఖండిస్తుందన్నారు. ఇది మొత్తం రైతాంగ పోరాటంలో అత్యంత దుర్మార్గమైందని, నగ్నమైన ద్రోహమని అన్నారు. పంజాబ్ మంత్రులు హాజరైన కేంద్ర ప్రభుత్వంతో చర్చించిన తర్వాత పోరాడుతున్న రైతులు నాయకులు తిరిగి వస్తున్నప్పుడు రైతు నాయకుడు డాళేవాల్ సహా వారిని అరెస్టు చేశారన్నారు. పోలీసులు సంభు, ఖానారి శిబిరాలను నాశనం చేశారని, ఇక్కడ రైతులు, ప్రజలు ఫిబ్రవరి 13 నుండి 2024 నుండి ఎంఎస్పీ డిమాండ్లు, రుణాల రద్దుపై ప్రదర్శనలో ఉన్నారన్నారు. రైతాంగంపై పోలీసుల దాడి చూస్తే బీజేపీ ఆప్ బహిరంగ మిత్రత్వం తెలియజేస్తుందన్నారు. డాలేవాల్ సహా అరెస్టు చేసిన వారందరినీ తక్షణమే బేషరతుగా విడుదల చేయాలని డిమాండ్ చేస్తున్నామని అన్నారు. ఈ కార్యక్రమంలో అఖిల భారత ఐక్య రైతు సంఘం జిల్లా నాయకులు ఆర్ దామోదర్, యు రాజన్న, టి గంగాధర్, ఈ రమేష్, జి కిషన్, రైతు జేఏసీ నాయకులు మోతే భోజన తదితరులు పాల్గొన్నారు. కేంద్రంగా ఈ దేశ వ్యవసాయ రంగాన్ని కాపాడడానికి 13 మాసాలు సుమారుగా రైతాంగం ఉద్యమం రాజకీయాలకు అతీతంగా కొనసాగించారు. 750 మంది అమరత్వం పొందిన తర్వాత ప్రపంచ దేశాల నుంచి, అట్లాగే అనేక రంగాల నుంచి కూడా కేంద్ర ప్రభుత్వం పైన, మోడీ సర్కార్ పైన ఒత్తిడి రావడంతో హిందూ పార్లమెంట్లో రాతపూర్వక హామీ ఇచ్చి దేశ రైతాంగానికి క్షమాపణ చెప్పిన మోడీ రాసిచ్చిన హామీల్ని అమలు జరపట్లేదు, అమలు చేయాలి. రైతు పండించిన పంటలకు ఏదైతే పెట్టుబడికి 50%
C2ను కలిపి ధర నిర్ణయించాలని ఏదైతే డిమాండ్ను కూడా అంగీకరించి రాసిచ్చిన అమలు చేయమని కోరడానికి సంయుక్త కిసాన్ మోర్చా పంజాబ్ హర్యానా సరిహద్దుల్లో రెండో దఫా ఉద్యమానికి శ్రీకారం చుట్టింది. దానికి సంబంధించి కూడా జగ్జీత్ సింగ్ దలేవాలా ఉద్యమం తీవ్రస్థాయికి చేరడంతో ప్రధానంగా తిరిగి రెండవసారి రైతాంగానికి ద్రోహం తలపెట్టిన మోడీ సర్కార్ 2024లో ప్రారంభమైన దలేవాలా ఉద్యమం తిరిగి మొన్న ఢిల్లీలో 25 ఈ సంవత్సరం ఫిబ్రవరిలో సుమారుగా చర్చించి మీ డిమాండ్లని గతంలో రాసిచ్చిన డిమాండ్లని అమలు చేస్తాము, మళ్ళీ ఒకసారి చర్చకు రమ్మని చెప్పేసి కూడా తన అమరు నిరాహార దీక్షని విరమింపజేసిన ఈ మోడీ తిరిగి ఇవాళ ఏదైతే పంజాబ్ ప్రభుత్వ మంత్రులు 50 మంత్రులు అట్లాగే రైతు నాయకులు దళేవాల నాయకత్వంలో చర్చలు జరుపుకొని బయటకు వస్తున్న సందర్భంగా అరెస్టు చేయడమే కాకుండా చాలా రూడుగా దౌర్జన్యపూరితంగా ఈ రైతు నాయకులపైన వ్యవహరించడమే కాకుండా శిబిరాలని తొలగించడానికి బుల్డోజర్లు పెట్టి మొత్తం శిబిరాలని తొలగించేసి అనేక మంది రైతుల్ని అరెస్టు చేయడం అనేది చాలా ఘోరమైనది. ప్రజాస్వామ్య దేశమా ఇది? ఫాసిస్టు చర్యలకు పాల్పడుతున్న బీజేపీ ప్రభుత్వాన్ని ఇలా ఖండించాల్సిన అవసరం ఉందని చెప్పేసి రైతు ఐక్య కార్యాచరణ కమిటీ, అఖిల భారత ఐక్య రైతు సంఘం, ఎడపల్లి ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం చైర్మన్ పొల్క మల్లారెడ్డి అధ్యక్షతన మహాజన సభ జరిగింది. మహాజన సభలో జమ ఖర్చులకు సంబంధించిన విషయాలతో పాటు పలు ఇతర విషయాలపై సభలో చర్చించారు. ఎడపల్లి మండల కేంద్రంలోని ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం ఆవరణంలో శుక్రవారం సొసైటీ చైర్మన్ పోలం మల్కారెడ్డి అధ్యక్షతన సర్వసభ్య సమావేశం నిర్వహించారు. సర్వసభ్య సమావేశంలో ఏప్రిల్ 2024 నుండి 30 సెప్టెంబర్ 2024 వరకు జమ ఖర్చులపై చర్చ కొనసాగింది. సొసైటీ ఆధ్వర్యంలో వరి ధాన్యం కొనుగోలు చేయాలని పలువురు రైతులు సభ దృష్టికి తీసుకువచ్చారు. స్పందించిన చైర్మన్ మల్కారెడ్డి వీలైనంత త్వరలోనే ప్రభుత్వ వారి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ఏర్పాటు చేస్తామని సమాధానం ఇచ్చారు. మరి ధాన్యాన్ని ప్రభుత్వ కొనుగోలు కేంద్రానికి తరలించి సరైన మద్దతు ధరతో పాటు బోనస్ ను పొందాలని చైర్మన్ రైతులకు సూచించారు. సంఘ సభ్యులకు వ్యవసాయ రుణాలు సకాలంలో అందించి ఆర్థిక అభివృద్ధికి సహకరించిన బ్యాంక్ అధికారులకు కృతజ్ఞతలు తెలియజేస్తున్నట్లు చైర్మన్ తెలిపారు. కార్యక్రమంలో ఉపాధ్యక్షులు అనిల్ రెడ్డి, సొసైటీ సెక్రటరీ రాజారాం, మండల వ్యవసాయ శాఖ అధికారి సిద్దిరామేశ్వర్ రైతులు పాల్గొన్నారు. ఏ రోజు తెలంగాణ సీడ్కు వచ్చిందంటే మరుసటి రోజే తీసుకొచ్చి 5 సెంటర్లలో కూడా సరిపోయేటంత చీలుగు అన్ని దగ్గరలో తీస్తాం. ఏవో గారు చెప్పిన విధంగా అందరూ అవసరం ఉన్న రైతులు ఈ పంటకి మొన్న రేపు మిరుగులు జూన్ వేయకుండా డిసెంబర్లో వేసే విధంగా తీసుకొని పెట్టుకొని మనకు అవసరం ఉన్న రోజు దొరికాయి కాబట్టి మేము ఖచ్చితంగా జీలుగా కోసము ప్రతిసారి తెస్తున్నాము, దాన్ని వాపసు పంపిస్తున్నాము. మీకు ఇబ్బంది అవుతుందో కానీ ఇక్కడ ట్రాన్స్పోర్ట్ ఇబ్బంది ఏర్పడుతుంది, ఏపీ సీట్స్లో కూడా ఇబ్బంది ఏర్పడుతుంది. అదేవిధంగా పంటలు అనేది ఓవరాల్గా సెక్రటరీలతో మొన్న 3 రోజుల నాడు మీటింగ్ పెట్టిన కలెక్టర్ డీసీఓ గారు కాంటాలు చాలు చేసుకోమని చెప్పారు, బస్తాలు పంపించారు. కానీ స్టేషనరీ అలాట్మెంటు ఇవన్నీ 2 రోజులలో వస్తుండొచ్చు. సోమవారం ఎడపల్లి సెంటర్లో ఎండబెట్టిన వడ్లు కనపడుతున్నాయి కాబట్టి తప్పకుండా సోమవారం నాడు పొద్దున 10 గంటలకు ఎడపల్లి సెంటర్ చాలు చేయడం జరుగుతుంది. అదేవిధంగా దానికి అనుగుణంగా గుర్రాపల్లి కానీ తానాకాలం కానీ ఏ రోజు సేకరణకు సిద్ధంగా వడ్లు ఉన్నాయంటే అదే రోజు మన చేతుల పని కాబట్టి అదే రోజు మనం రైతాంగం మీరు మేము అందరం కలిసి ఏ రోజు అనుకుంటే ఆ రోజు స్టార్ట్ చేసేందుకు గవర్నమెంట్ పర్మిషన్ ఉన్నది కాబట్టి పేపర్ల మీద మనకు రాలేదు, ఈ 2 రోజులలో వస్తుండొచ్చు. దానికి అనుగుణంగా మనం ఏ రోజు అనుకుంటే ఆ రోజు చేసుకోవచ్చు. ఎమ్మెల్యే గారి దృష్టి కూడా నేను తీసుకెళ్తే రైతుల సౌలత్ ఏ విధంగా ఉంటే ఆ విధంగా ముందట్టుకోమని తను కూడా సూచించడం జరిగింది. మీరు రైతాంగం కూడా సొసైటీకి సొసైటీ పాలకవర్గాన్ని కోఆపరేట్ చేస్తూ ఇన్ని రోజులు అభివృద్ధి దిక్కు తీసుకుపోయినందుకు మీకు మా పాలకవర్గాన్ని
ధన్యవాదాలు తెలియక అదేవిధంగా మన సొసైటీ పరిధిలో ఇంటి లోన్లు తారాకలం ధర్మారం గ్రామంలో కనీసం 46 మంది మితిమీరిన అప్పు వాయిదా మీరిన అప్పులతో ఉన్నారు. ఇవ్వలటి వరకు రాను 41 మంది కట్టేసి 5 మాత్రమే బాకీ ఉన్నారు. వాళ్లకు బ్యాంకు నుండి 76 జీవో వరకు కూడా 2 చేరినాయి. ఇక మిగతా 3 కూడా ప్రాసెస్లో ఉన్నాయి. వాళ్ళకు కూడా ఇవ్వగలిగి సొసైటీ బ్యాంకు తప్పకుండా చర్యలు తీసుకుంటాయి. 5 దగ్గర ఖచ్చితంగా వసూలు చేయగలుగుతాం. ఎస్ఏఓలోను ఇంతకుముందు మనకి ఇన్బ్యాలెన్స్ దాని ఇన్బ్యాలెన్స్ని ఫైనల్ నోటిఫికేషన్ ఇచ్చిన 5 కనీస వేతనాల జీవోలను గెజిట్ చేయాలని టీయూసీఐ జిల్లా ప్రధాన కార్యదర్శి ఎం సుధాకర్ డిమాండ్ చేశారు. ఇదే డిమాండ్తో కార్మిక సంఘాల జేఏసీ ఆధ్వర్యంలో హైదరాబాద్ లో జరిగే ధర్నాను జయప్రదం చేయాలని ఆయన పిలుపునిచ్చారు. కనీస వేతనాల 5 జీవోలను గెజిట్ చేయాలని డిమాండ్ చేస్తూ కేంద్ర రాష్ట్ర కార్మిక సంఘాలు ఈ నెల 22న ఇందిరా పార్క్ వద్ద తలపెట్టిన ధర్నాను జయప్రదం చేయాలని ట్రేడ్ యూనియన్ సెంటర్ ఆఫ్ ఇండియా జిల్లా కమిటీ ఆధ్వర్యంలో శ్రామిక భవన్ కోటగల్లీలో ప్రెస్ మీట్ నిర్వహించారు. ఈ సందర్భంగా టీయూసీఐ జిల్లా ప్రధాన కార్యదర్శి ఎం సుధాకర్ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో అసంఘటిత కార్మిక వర్గం 1 కోటి మందికి పైగా ఉన్నారని, పెరిగిపోతున్న ధరలతో చాలని జీతాలతో సతమతమవుతున్నారన్నారు. 2021లో ఆనాటి కేసీఆర్ ప్రభుత్వం 5 కనీస వేతనాల జీవోలకు ఫైనల్ నోటిఫికేషన్ ఇచ్చారన్నారు. కనీస వేతనాల సలహా మండలిలో గల ప్రభుత్వం యాజమాన్య కార్మిక సంఘాల ప్రతినిధుల మధ్య సుదీర్ఘ చర్చల అనంతరం జీవోలను ఫైనల్ చేశారని చెప్పారు. ఆ జీవోలను ప్రభుత్వం గెజిట్ చేయాలన్నారు. 2021 జూన్లో విడుదల చేసిన జీవోలకు నేటికి గెజిట్ ముద్రించకపోవడం సిగ్గుచేటైన విషయమన్నారు. ఆనాటి కేసీఆర్ ప్రభుత్వం నేటి రేవంత్ రెడ్డి ప్రభుత్వం దొందే అన్నట్టుగా పరిస్థితి ఉందన్నారు. జిల్లా ఉపాధ్యక్షులు ఎం వెంకన్న, డి రాజేశ్వర్, జిల్లా సహాయ కార్యదర్శి బి మల్లేష్, జిల్లా నాయకులు డి కిషన్, బి మురళి, పి సాయన తదితరులు పాల్గొన్నారు. ఎడపల్లి మండలంలో 10వ తరగతి పరీక్షలు ప్రశాంతంగా కొనసాగాయి. ఆఖరి నిమిషంలో పలువురు విద్యార్థులు పరీక్షా కేంద్రానికి చేరుకోవడంతో విద్యార్థుల్లో కాస్త టెన్షన్ వాతావరణం నెలకొంది. ఎడపల్లి మండలంలో శుక్రవారం 10వ తరగతి పరీక్ష ప్రశాంతంగా మొదలయ్యాయి. మండలంలో మొత్తం 3 పరీక్షా కేంద్రాలైనటువంటి ఎడపల్లి ప్రభుత్వ పాఠశాల, ఉర్దూ మీడియం పాఠశాలతో పాటు జానకంపేట్ ప్రభుత్వ పాఠశాలలో పరీక్ష కొనసాగింది. పరీక్షా కేంద్రాలకు విద్యార్థులు ఉదయం 9 వరకు చేరుకున్నారు. మధ్యాహ్నం 12 గంటల 30 నిమిషాలకు పరీక్ష ముగియడంతో విద్యార్థులు పరీక్షా కేంద్రాల నుండి వెలుపలకు వచ్చారు. ఎడపల్లి మండల కేంద్రంలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో చివరి నిమిషంలో పలువురు విద్యార్థులు పాఠశాల కేంద్రానికి చేరుకున్నారు. ఎడపల్లి మండల కేంద్రంలో గల జిరాక్స్ సెంటర్లను ఎస్ఐ వంశీకృష్ణారెడ్డి పరిశీలించారు. 10వ తరగతి పరీక్షలు కొనసాగుతున్న నేపథ్యంలో జిరాక్స్ సెంటర్లను పరీక్షా వేళల్లో మూసి ఉంచాలని నిర్వాహకులకు తెలిపారు. పవిత్ర రంజాన్ మాసం నేపథ్యంలో నిజామాబాద్ పట్టణంలో టీఎన్జీఓ ఉద్యోగులు ఏర్పాటు చేసిన ఇఫ్తార్ విందులో ఉద్యోగులతో పాల్గొనడం చాలా ఆనందంగా ఉందని ప్రభుత్వ సలహాదారులు షబీర్ అలీ అన్నారు. ముస్లిం సోదర సోదరీమణులు ఉద్యోగులందరికీ శుభాకాంక్షలు తెలియజేశారు. తమ ప్రభుత్వం మైనార్టీల అభివృద్ధికి కృషి చేస్తుందని చెప్పారు. నిజామాబాద్ పట్టణంలో ఎన్టీఆర్ చౌరస్తాలోని టీఎన్జీఓ భవన్లో నిజామాబాద్ జిల్లా టీఎన్జీఓ ఉద్యోగులు ఏర్పాటు చేసిన ఇఫ్తార్ విందుకు ప్రభుత్వ సలహాదారులు మొహమ్మద్ అలీ షబీర్ హాజరై ప్రత్యేక ప్రార్థనలు చేశారు. ఈ సందర్భంగా షబీర్ అలీ మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం ఉద్యోగుల సహకారంతో అధికారంలోకి వచ్చిందన్నారు. రేవంత్ రెడ్డి అన్ని రంగాల్లోనూ తెలంగాణలో పురోగమించేలా దేశంలోనే అగ్రరాజ్యంగా ఆవిర్భవించాలని కోరుతూ పవిత్ర రంజాన్ మాసంలో ప్రత్యేకంగా ప్రార్థనలు చేయాలని ఆయన ముస్లిం సామాజిక వర్గానికి విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో టీఎన్జీఓ జిల్లా అధ్యక్షులు సుమన్, గెజిటెడ్ ఉద్యోగుల సంఘం అధ్యక్షులు అలుక కిషన్, నూడా చైర్మన్ కేశవేను, రత్నాకర్ పలువురు పాల్గొన్నారు. कुछ न कुछ एक ऐसा प्रोग्राम करके उनके साथ बैठ के कैरम बोर्ड के लिए स्पोर्ट्स बैडमिंटन में तो इसके लिए लिफ्ट కావాలన్నారు. దానికి లిఫ్ట్ 10 లక్షలు కావాలన్నారు. నేను ఈ నెల అంటే ఏప్రిల్ నెల కాగానే ఫస్ట్ పోలింగ్ ఏంటి వస్తుంది 10 లక్షల రూపాయలు శాంక్షన్ చేస్తున్నాను. కానీ సుమన్ ఏమంటున్నారంటే 10 లక్షలు ఒక్కరితో కాదన్నా 2 అప్లికేషన్ ఇచ్చింది. యారా నీ అప్లికేషన్ అందరు కలిసి గౌరవ రాష్ట్ర గవర్నమెంట్ అడ్వైజర్ పెద్దలు జనాబ్ షబీర్ అలీ సాహెబ్ గారి ఆలోచన విధానం కావచ్చు, వారి యొక్క ఆర్డర్స్ కావచ్చు. సార్ మీరు ఏదైతే మన నిజామాబాద్ జిల్లాను ఇక
తెలంగాణ రాష్ట్రంలో ముందుంచడానికి నిరంతరం ఉద్యోగస్తులు పనిచేస్తారని మీకు ఈ సభ ద్వారా తమకి ప్రామిస్ చేస్తూ ఇక మీరు 25 లక్షల రూపాయల నిధులు ఏదైతే మంజూరు చేసిన దానికి 20 లక్షలు ఇచ్చిన దానికి టీఎన్జిఓస్ యావత్తు టీఎన్జిఓస్ నుంచి మీ అందరికీ కూడా జీవితాంతం సంఘం నుంచి రుణపడి ఉంటాం సార్. ఇదే తరహా మీ యొక్క ఆశీర్వాదం మీ యొక్క బ్లెస్సింగ్స్ మా పైన ఎల్లకాలం ఉండాలని చెప్పేసి మీకు మరొకసారి టీఎన్జిఓ జిల్లా పక్షాన సూచిస్తూ మీకు విన్నవిస్తూ సార్ డిన్నర్ అరేంజ్మెంట్స్ కూడా చేశాను సార్. దయచేసి నమాజ్ కూడా ఇక్కడ అరేంజ్మెంట్స్ ఉన్నాయి సార్. అవి చేసుకున్న తర్వాత డిన్నర్ కూడా చేసి మరి మీరు మీ యొక్క అమూల్యమైన సమయాన్ని శాసన మండలి ఆవరణలో బీఆర్ఎస్ ఎమ్మెల్సీలు నిరసన వ్యక్తం చేశారు. శాసన మండలిలో ప్రశ్నోత్తరాలు రద్దు చేయడం ఖండిస్తున్నామన్నారు. శాసన మండలిలో ప్రశ్నోత్తరాలను రద్దు చేయడాన్ని భారత రాష్ట్ర సమితి వ్యతిరేకించింది. సమావేశంలో సభలో ప్రజల సమస్యలు చర్చించడం లేదన్నారు. బిల్లులు ప్రవేశపెట్టడం పాస్ చేయించుకోవడం జరుగుతుందని ఎమ్మెల్సీ కవిత అన్నారు. ప్రశ్నోత్తరాల వల్ల ప్రజల సమస్యలు సభ దృష్టికి వచ్చేవి అని పేర్కొన్నారు. ప్రజల సమస్యల పరిష్కారంపై ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదన్నారు. తూతూ మంత్రంగా సభ నడిపిస్తున్నారని విమర్శించారు. సభలో చర్చించే అవకాశం లేకున్నా ప్రజాక్షేత్రంలో పోరాడతామన్నారు. 15 నెలలుగా అధికారంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం 1,58,000 కోట్ల అప్పు చేశామని చెప్పారు. 9 ఏళ్లలో బీఆర్ఎస్ ప్రభుత్వం కేవలం 4,17,000 కోట్లు అప్పు చేసిందని కవిత పేర్కొన్నారు. అప్పుల రాజ్యం తప్పుల రాజ్యం ఇదే మీ రాజ్యం ఇదే మీ రాజ్యం అప్పుల రాజ్యం తప్పుల రాజ్యం ఇదే మీ రాజ్యం ఇదే మీ రాజ్యం అప్పుల రాజ్యం తప్పుల రాజ్యం అప్పులు ఆకాశంలో అభివృద్ధి పాతాళంలో 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 ఇదే మీ రాజ్యం ఇదే మీ రాజ్యం అప్పుల రాజ్యం తప్పుల రాజ్యం ఇదే మీ రాజ్యం ఇదే మీ రాజ్యం అప్పుల రాజ్యం తప్పుల రాజ్యం ఇదే మీ రాజ్యం ఇదే మీ రాజ్యం అప్పుల రాజ్యం తప్పుల రాజ్యం ఇదే మీ రాజ్యం ఇదే మీ రాజ్యం అప్పుల రాజ్యం తప్పుల రాజ్యం ఇదే మీ రాజ్యం ఇదే మీ రాజ్యం అప్పుల రాజ్యం తప్పుల రాజ్యం ఇదే మీ రాజ్యం ఇదే మీ రాజ్యం. బీజేపీ జిల్లా అధ్యక్షుడు దినేష్ కులచారిపై కాంగ్రెస్ నాయకులు చేసిన వ్యాఖ్యలను దర్పల్లి మండల భారతీయ జనతా పార్టీ నాయకులు తీవ్రంగా ఖండించారు. మండల అభివృద్ధిపై బహిరంగ చర్చకు రావాలని సవాల్ విసిరారు. దర్పల్లి మండల కేంద్రంలో బీజేపీ మండల అధ్యక్షుడు జీరా మహిపాల్ యాదవ్ ఇతర నాయకులతో కలిసి మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆ పార్టీ నాయకులు మాట్లాడుతూ బీజేపీ జిల్లా అధ్యక్షులు దినేష్ కులచారి అభివృద్ధిని ప్రశ్నిస్తే కాంగ్రెస్ నేతలు చేసిన అనుచిత వ్యాఖ్యలు చేయడం శోచనీయమని అన్నారు. నవోదయ పాఠశాల కొరకు రూరల్ ప్రాంతంలో స్థలాన్ని పరిశీలించామని చెప్పడం బోధన్ నియోజకవర్గానికి వెళ్లిందని చెప్పడం హాస్యాస్పదంగా ఉందన్నారు. కేంద్ర ప్రభుత్వం ఎన్ఆర్ఈజీఎస్ నిధులను నేరుగా గ్రామ పంచాయతీలకు అందజేస్తోందని, కాంగ్రెస్ ప్రభుత్వ అసమర్థత వల్ల సర్పంచ్ ఎన్నికలు నిర్వహించకపోవడంతో ఆ పార్టీ నాయకులు కాంట్రాక్టర్ల అవతారం ఎత్తారని ఆరోపించారు. రూరల్ ప్రాంతంలో అభివృద్ధిపై చర్చకు సిద్ధం కావాలని, సమయం స్థలం చెప్పాలని వారు సవాల్ చేశారు. దమ్ముంటే స్థానిక ఎన్నికలు నిర్వహిస్తే తమ సత్తా ఏంటో చూపిస్తామని హెచ్చరించారు. పిచ్చి ప్రేలాపనలు మాని ఇచ్చిన హామీలపై దృష్టి సారించాలని, లేదంటే రానున్న రోజుల్లో ప్రజల ఆగ్రహానికి గురికాక తప్పదని వారు మండిపడ్డారు. ఈ కార్యక్రమంలో బీజేపీ మండల నాయకులు కోమటి దాసు, కరక గంగారెడ్డి, చిలుక మహేష్, కుట్టల నరేష్ గౌడ్, సుమన్, చిలుక నరేష్, తిరుపతి, శ్రీను, గోపి, గోవింద్, లావుడ్య శ్రీనివాస్, రాజశేఖర్, అమృత్ నాయక్, దేవేందర్ నాయక్, రమేష్, తిరుపతి నాయక్, రాజమల్లు, మురళీగౌడ్, తాళ్లరాము, గంగమల్లు తదితరులు పాల్గొన్నారు. మైపాల్ యాదవ్ గారికి, నాయకులందరికీ కూడా శుభోదయం, మీడియా మిత్రులకు కూడా శుభోదయం. అయ్యా, నిన్న కాంగ్రెస్ నాయకులారా, మీకు చీము నెత్తురు ఏమన్నా ఉంటే ఒక పెద్ద మనిషి మీద మాట్లాడే అర్హత మీకు లేదు. ఒక నాయకుడు అంటాడు, చెట్టు పేరు చెప్పి కాయలు అమ్ముకుంటారు అంటాడు. మాకున్నాడు మోడీ, మా నాయకుడు, ఆయన పేరు చెప్పి దేశ ప్రధానులే ఆయనను స్వాగతిస్తారు. నీకు ఆయన కాలుకున్నది నీ ముఖంకు లేదు. ఆయన గురించి మాట్లాడే అర్హత మీకు లేదు. ఇంకో విషయం, దినేష్ అన్న గారు ఏమన్నారు, చర్చకు రండి అన్నారు. ఇటుక బట్టి కాడ చర్చ చేద్దామా అన్నాడు. ఇటుక బట్టిలు మీయే అని ఎందుకు భుజాలు నమ్ముకుంటారు? దానికి చర్చకు రండి, మాకు కావాలని ఇవ్వండి. కానీ ఏదో మేము అది తెచ్చినాము ఇది చేసినాము అని అడగలే. ఏవి తెచ్చినా సెంట్రల్ గవర్నమెంట్ ఎన్ఆర్జీఎస్ ఫండ్స్ అనేవి లక్షల సిమెంట్ రోడ్లు అయ్యి అవి ఎక్కడికి వెళ్ళి వస్తున్నాయి. మీ అడగండి, మీ ఎమ్మెల్యే గారిని అడగండి, పైసలు ఎక్కడి మరి ఇస్తున్నారని. మీరు పెట్టుకొని కాదు, డప్పు కొట్టుకోవడం అవసరం లేదు, ప్రజలు తెలుస్తుర్రు. రండి, అన్నీ చేశారు కదా, మరి సంవత్సరాల ఎన్నికలకు రండి, సిద్ధంగా ఉండండి. ఎందుకు వెనుకపోతుర్రు?
అదే విషయం కాకుండా ఇంకో నాయకుడు అంటాడు విద్యావంతుడు. మన స్కూల్లో మన గ్రామం గురించి మాట్లాడుకుందాం. మన స్కూల్లో బాత్రూమ్ లేక బాలికలు ఏదైతున్నారని మన సోదరులందరూ వాట్సాప్లో పెడితే దాని మీద ఇంత కూడా స్పందించలేరు. మరి కాదా? విద్యావంతుడే కదా డాక్టర్ సార్. దాని మీద కూడా మేము చర్చకు సిద్ధంగా ఉన్నాం. ఏ ప్రాబ్లం అయినా మేము దేనికైనా రెడీ. మా నాయకుడు వస్తాడు, మీరు కూడా రండి. జై శ్రీరామ్. కాంగ్రెస్ నాయకులు కొంతమంది ప్రెస్ మీట్ పెట్టేసి మోడీ గారి గురించి కానీ మా జిల్లా అధ్యక్షుడు దినేష్ కులచారి గురించి కానీ చౌకబారి మాటలు మాట్లాడడం ఏదైతే ఉందో దాన్ని భారతీయ జనతా పార్టీ దర్పల్లి మండల శాఖ తరఫున తీవ్రంగా ఖండిస్తున్నాము. మీరు మాట్లాడే ముందు 1-2 సార్లు ఆలోచించి మాట్లాడని చెప్పేసి మేము మిమ్మల్ని కఠినంగా హెచ్చరిస్తున్నాము. మీరు మాట్లాడేది డెవలప్మెంట్ గురించి మాట్లాడండి. ఫండ్స్ ఎక్కడి నుంచి వస్తున్నాయి మాట్లాడండి. ఎన్ఆర్ఈజిఎస్ ఫండ్ అనేది ఏంది అని చెప్పేసి మాట్లాడండి. అసలు ఫండ్ ఏది అని చెప్పేసి మీ ఎమ్మెల్యే గారికి కూడా ఇంకా శృతి లేని స్థాయిలో మీ ఎమ్మెల్యే గారు ఉన్నారు. ముందు అది మీ కుంపటి మీరు సరి చూసుకోండి. ఫండ్ మీరు ఇచ్చిన 6 హామీలు ఏదైతే ఉందో ఏది కూడా అమలు కాలేదు. దాని మీద చర్చించుకుందామంటే దాని మీద చర్చించుకుందాము. మీ రుణమాఫీ కానీ, మీ రైతు భరోసా కానీ, ఇందిరమ్మ ఇల్లు కానీ ఏ విషయం మీద చర్చిద్దామో మీరు రండి. మేము కూడా వస్తాము. ఆ విషయంలో చర్చించుకుందాం. కానీ మీరు ఏదైతే దినేష్ కులచారి గారిని అనరాని మాటలు అన్నారో దానికి ఖచ్చితంగా క్షమాపణ చెప్పాలని చెప్పేసి మేము భారతీయ జనతా పార్టీ కార్యకర్తలుగా మేము ఖచ్చితంగా డిమాండ్ చేస్తున్నాము. లోకల్లో లీడర్ అయితే దర్పల్లి లోకల్ లీడర్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి తీవ్రంగా హెచ్చరిస్తున్నాము. మీరు మాట్లాడేది జాగ్రత్తగా మాట్లాడాలని చెప్పేసి ముందు మీరు డెవలప్మెంట్ గురించి మాట్లాడి. జై శ్రీరామ్. నిన్న కొంతమంది అన్అఫీషియల్గా ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. ఎక్కడ? అఫీషియల్ రూమ్లో. ఎక్కడైతే ఒక రైతులకు సంబంధించిందో అక్కడ పెట్టడం శోచనీయం. కానీ వాళ్ళ విఘ్నతగా వదిలేద్దాం. కానీ మా దినేష్ అన్న గురించి మాట్లాడే అర్హత వీళ్ళకున్నదా? దమ్ముంటే, ధైర్యం ఉంటే నీ ఎమ్మెల్యేని మాట్లాడమండి. ఒక జిల్లా అధ్యక్షుడి గురించి మీరే మాట్లాడే అర్హత ఉంటే మా జిల్లా అధ్యక్షుడికి నీ ఎమ్మెల్యే మీద మాట్లాడే హక్కు లేదా? మీరు ఆఫ్టర్ ఆల్ మోడీ గురించి మాట్లాడే దమ్ముందా మీకు? మోడీ గురించి మాట్లాడతారా? ఈరోజు 20 కోట్లు తీసుకొచ్చినాం కాన్స్టిట్యూన్సీలో డెవలప్మెంట్కి అంటారు. 20 కోట్లు ఎక్కడి నుంచి వచ్చినాయి? ఎన్ఆర్ఈజిఎస్ వరకు ప్రజలకు మభ్యపెట్టకండి. ఎన్ఆర్ఈజిఎస్ వరకు సెంట్రల్ గవర్నమెంట్ వరకు ఫండ్స్ గ్రామ పంచాయతీలకు రావాలా? గ్రామ పంచాయతీ సర్పంచులు లేక మీకు ఎమ్మెల్యే త్రూ పలానా చేసుకొని ఒక లెటర్ ఇస్తే మీరు చేసుకోవడం జరుగుతుంది. మీకు కొంచెమన్నా అది ఓన్లీ బీజేపీ పార్టీ ఊకుండడం వల్లనే మీకు నడుస్తుంది. మేము గిట్లా తెగించి మాట్లాడితే మీకు మేము గిట్లా ఎగబడితామనుకో ఒక్కరు కూడా ఉండరు. చెప్తున్నాం మీకు జాగ్రత్త. మా దినేష్ అన్న గురించి కానీ మా ఎంపీ గురించి మాట్లాడే అర్హత లేదు మీకు. నిన్న మొన్న మాట్లాడారు మన నవోదయ స్కూల్ గురించి మాట్లాడారు. నవోదయ స్కూలు కలిగోట్లు వచ్చిందని ఎంపీ షాప్ చెప్పడం జరిగింది. అది కూడా మీ ఎమ్మెల్యే గారికి ఫోన్ చేయడం జరిగింది అని చెప్పిండు డైరెక్ట్. మీ ఎమ్మెల్యే గారు మాకు ఎక్కడ చెప్పిండు? చెప్పలేడని చెప్పొచ్చు కదా, ప్రెస్ మీట్ పెట్టచ్చు కదా. చెప్పకుంటే ఎక్కడ బోధన తీసుకెళ్ళారు అని చెప్పడం జరిగింది. అప్పటిదాకా మీకు కూడా తెరుచుకోలేరు. అప్పుడు ఒకళ్ళు ఏమన్నారు, మా ఎమ్మెల్యే భూపతి రెడ్డి కూడా సీఎం తోటి చర్చిస్తుండు, సీఎం తోటి మాట్లాడి మళ్ళీ కలిగొడక తీసుకొస్తారని చెప్తున్నారు. నిన్నేం చెప్తున్నారు? మేము ఒక ఆడియోకి లెటర్ ఇచ్చినాము అని చెప్తున్నారు. మళ్ళీ మీరే 4 తోకమండని లేని మాటలు మాట్లాడితే మీరు ఇంకోళ్ళ గురించి ఏం మాట్లాడుతారు? ఏం డెవలప్ చేస్తారు? దినేష్ అన్న గురించి మాట్లాడేందుకు హక్కు లేదు. ఎందుకంటే ఒక రైతులు దర్పల్లిలోనే ఉదాహరణ, దర్పల్లిలో రైతుల పంటలు ఎండిపోతే దానికి ప్రెస్ ద్వారా రైతుల దగ్గరకు వచ్చి పరామర్శించడం జరిగింది. మీ ఎమ్మెల్యే ఎక్కడ వచ్చిండా? కలెక్టర్ కూడా తెల్లారొచ్చి స్పందించి కలెక్టర్ కూడా రాచి రైతులను కూడా ప్రతి ఒక్క విషయం అడిగి వెళ్ళడం జరిగింది. అది మా దినేష్ అన్న అంటే. తెలుసా మీకు? ఒక డెవలప్మెంట్ కూడా మీకు మీ ఎమ్మెల్యేని అడిగే ధర్మం లేదు, ధైర్యం లేదు. కానీ అట్లనే చెప్తున్నా మీకు. ఓన్లీ ఇక్కడ దరిపేలా చూడండి బాబు. అన్నలు కాంగ్రెస్ నాయకులనలో నపుసకులనలో మాకైతే అర్థమైతలేదు. కానీ ఇక్కడ
మీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి 4 కోట్ల శాంక్షన్ అయినని చెప్పి 4 నెలలు అవుతుంది నీ శిలాపలకం వేసి ఒక మొరం పోసిన దిక్కులేదు ఇప్పటికి. పోయినా గత ప్రభుత్వాలు సెంట్రల్ లైటింగ్ పెడతామని చెప్పేసి చేస్తే శిలాపలకం వేసుకొని ఇప్పటికి ఆ చెట్లకు కాయలు నెంబర్ వేసారు తప్ప ఇది లేదు. గిది మాట్లాడరు. దర్పేల గురించి మాట్లాడరు. మీరు దర్పేలు దాటితే భయానగుడి దాటితే కూడా ఏం నడదు చెప్తున్నాం మేము. కానీ ఆత్మవిమర్శ చేసుకోరు. ఇక్కడ మొరము మేము కొట్టిపించినాము, మా ఉసుకే మేము కొట్టిపిస్తున్నాము. ఉసుకే 2400 దర్పేలు చేసినప్పుడు మాది లేదా బీజేపీ వాళ్ళం బతిలాడి రోజు మా ఎంపీ తోటి కూడా మాట్లాడిపించినాం. మాది కూడా ఖచ్చితంగా అందరం అనుకుంటారు అది. కానీ మీరు మేమంటే టబ్లలు కొట్టుకోకూరి దయచేసి. బైపాస్ రోడ్ కూడా 2 కోట్లతో టెండర్ అయిందంటారు, మరి ఇప్పటికి కూడా కాలేదు. పేద ప్రజల అభ్యున్నతికి తమ ప్రభుత్వం పాటుపడుతోందని బోధన్ ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి పేర్కొన్నారు. ఎడపల్లిలో కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ చెక్కులను లబ్ధిదారులకు ఆయన అందజేశారు. ఎడపల్లి మండల కేంద్రంలోని మండల పరిషత్ కార్యాలయంలో శుక్రవారం బోధన్ శాసనసభ్యులు సుదర్శన్ రెడ్డి లబ్ధిదారులకు కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజా శ్రేయస్సు కొరకు తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని, అన్ని వర్గాల ప్రజలను అభివృద్ధి పదం వైపు నడిపించే విధంగా తమ ప్రభుత్వం పాటుపడుతోందని అన్నారు. రైతులు తమ పంటలను పండించేందుకు గాను చివరి ఆయకట్టు వరకు సాగునీరు అందించే బాధ్యత తనదని, చెప్పుడు మాటలను విని ప్రజలు భయాందోళనకు గురికావద్దని సూచించారు. కార్యక్రమంలో మండల అధ్యక్షులు పులి శ్రీనివాస్, ఉర్దూ అకాడమీ చైర్మన్ తాయర్ బిన్ హందాన్, జిల్లా గ్రంథాలయ చైర్మన్ అంతిరెడ్డి రాజిరెడ్డి, మాజీ జెడ్పీ వైస్ చైర్మన్ రజిత ఇల్లయ్య యాదవ్, మాజీ సర్పంచ్లు అమనుల్లా షరీఫ్, శంకర్ నాయుడు, పిస్క గంగప్రసాద్, పాల్ద భాస్కర్ రెడ్డి, నాయకులు ఈరంటి లింగం, చేపూరి కిషోర్, షేక్ తాహిర్, పార్టీ శ్రేణులు పాల్గొన్నారు. ఎడపల్లి మండలంలో మీ రైతులు ఏదైతే వ్యవసాయం చేసుకోవడానికి రోడ్స్ కావాలన్నారో రోడ్స్ అన్ని చేయించడం, అదేవిధంగా మీకు పంటలు పండే విధంగా ఇది 2వ పంట. ఇలా ఎండాకాలం కూడా మీరు వర్షాకాలం లెక్క నాటి అయినా అధికారులు, ఇరిగేషన్ వాళ్ళు మేమందరం కలిసి మీకు ఎక్కడ ఎండకుండా నీళ్ళు ఇచ్చి పంటలు పండే విధంగా చేశాం. అదేవిధంగా చిన్న వాళ్లకు, బీద వాళ్లకు, పెళ్లిళ్ళు చేసిన వాళ్లకు షాదీ ముబారక్ కానీ, కళ్యాణ లక్ష్మి కానీ మనం చెక్కులు పంపడం జరిగింది. అదేవిధంగా ఆరోగ్యశ్రీ ఎవరన్నా పిల్లలకు కానీ, పెద్దలకు కానీ హెల్త్ ఖరాబ్ అయితే హాస్పిటల్కి పోతే హాస్పిటల్కి పోయిన డబ్బులు దాంట్లో అవి కూడా చెక్కులు ఇచ్చడం జరిగింది. తప్పనిసరిగా అన్ని విధాలుగా చేస్తూ కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా, అదేవిధంగా కాకుండా రిజర్వేషన్ కూడా బీసీలకు కానీ, ఎస్సీలకు కానీ అన్ని ఇచ్చినందుకు మన కాన్స్టిట్యున్సీ ప్రజల తరఫు నుంచి ముఖ్యమంత్రి గారికి కానీ, కేబినెట్ మంత్రులు గారికి అందరికీ తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి 2025-26 సంవత్సరానికి 3,04,965 ఆర్థిక బడ్జెట్ కేటాయించాలని గత ప్రభుత్వం కంటే కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నత విద్య కోసం సుమారు 2,000 కోట్ల రూపాయలు ప్రత్యేక అభివృద్ధి కోసం కేటాయించిందన్నారు. 12 యూనివర్సిటీలు అభివృద్ధి కోసం 400 కోట్ల రూపాయలు కేటాయించిందని రాష్ట్ర ఉన్నత విద్యా మండలి వైస్ చైర్మన్ ఆచార్య పురుషోత్తం అన్నారు. రాష్ట్ర బడ్జెట్ పై తెలంగాణ యూనివర్సిటీలో బడ్జెట్ సెమినార్ నిర్వహించారు. రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఉన్నత విద్య మరియు అభివృద్ధి కోసం నిరంతరం కృషి చేస్తున్నాడని రాష్ట్ర ఉన్నత విద్యా మండలి వైస్ చైర్మన్ ఆచార్య పురుషోత్తం అన్నారు. విశ్వవిద్యాలయ ద్వారా గ్రామీణ పేద విద్యార్థులు ఉన్నత విద్యను అభ్యసించడానికి ప్రత్యేక ప్రణాళికలు సిద్ధించడానికి ఉన్నత విద్యా మండలి సహకారం తీసుకుంటున్నారని ఆయన అన్నారు. వచ్చే విద్యా సంవత్సరం నుంచి పీజీ విద్యార్థులందరికీ ప్రత్యేక బోధన విధానం సమూలంగా మార్పులతో నిర్వహించనున్నామన్నారు. ఉన్నత విద్య చదివిన విద్యార్థులు ప్రయోజకులై రాష్ట్రానికి దిశానిర్దేశం కావాలని, పీహెచ్డీలు చేసి తమ స్థలాలు ప్రభుత్వ యంత్రాంగానికి అందించగలరని కోరారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ విశ్వవిద్యాలయం వైస్ ఛాన్సలర్ ప్రొఫెసర్ డాక్టర్ యాదగిరిరావు, రిజిస్ట్రార్ ప్రొఫెసర్ డాక్టర్ యాదగిరి, ఆర్ట్స్ కాలేజ్ ప్రిన్సిపల్ డాక్టర్ మామిడల ప్రవీణ్, విఆర్ఓ ప్రొఫెసర్ డాక్టర్ పున్నయ్య, మాజీ ప్రిన్సిపల్ ప్రొఫెసర్ డాక్టర్ కనకయ్య, వివిధ శాఖల అధిపతులు, విద్యార్థులు పాల్గొన్నారు. ఆ ఫైల్ కూడా మూవ్ అయిపోతున్నది. అదేవిధంగా తెలంగాణ రాష్ట్రంలో నాన్ టీచింగ్లో పనిచేస్తున్న కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ పర్మనెంట్కు నోచుకోలేక చిన్న చిన్న జీతాలతోని సంసారాలు గడుపు జీవితాలు వెళ్ళబోస్తుంటే వాళ్ళకు కూడా ఒక టైం స్కేల్ చేయాలని చెప్పేసి వాళ్ళ డిమాండ్ మేరకు
మా తరపున గవర్నమెంట్కి మేము రిక్వెస్ట్ చేయడం జరిగింది. అంటే అన్ని యూనివర్సిటీలలో టైమ్ స్కేల్ ఎంప్లాయీస్ని మార్చాలని చెప్పేసి కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ను ఇట్లా రకరకాల సమస్యలన్నిటిని కూడా ఇటు విద్యార్థులది ఇటు అధ్యాపకులది ఇన్ఫ్రాస్ట్రక్చర్ విషయంలో ముందని చేసి ఎక్కువ డబ్బులు కేటాయించి దాదాపు ఈరోజు నిజామాబాద్ యూనివర్సిటీ నుంచి మాట్లాడుతున్నాము. ఇక్కడ కూడా 35-40 కోట్లు డెవలప్మెంట్ ఫండ్ కూడా కేటాయించడం జరిగింది. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. కేంద్రం అనుసరిస్తున్న ప్రజాస్వామ్య విధానాలకు వ్యతిరేకంగా పాదయాత్ర. జై బాపు, జై భీమ్, జై సంవిధాన్ కార్యక్రమాన్ని చేపడుతున్నట్టు సుదర్శన్ రెడ్డి వెల్లడి. జిల్లా వ్యాప్తంగా మొదటి రోజు 10 పరీక్ష ప్రశాంతం. ఆర్మూర్ పరీక్షా కేంద్రాన్ని సందర్శించిన కలెక్టర్. కేసీఆర్ ను నిందించడానికి సీఎం రేవంత్ అబద్దాలు చెబుతున్నారు. బడ్జెట్ కేటాయింపు ఆమోదయోగ్యంగా లేదని ఎమ్మెల్సీ కవిత విమర్శ. యూనివర్సిటీ విద్యార్థుల ఆరోగ్యం పట్ల స్పందించిన ఎస్బీఐ. అంబులెన్స్ ను వితరణ చేసిన డీజీఎం విజయ్ కుమార్. పిల్లల పట్ల తల్లిదండ్రులు ప్రేమ అనురాగాన్ని చూపినప్పుడే మార్పు వస్తుంది. సిండ్రోమ్ దినోత్సవం సందర్భంగా సీనియర్ సివిల్ జడ్జ్ పద్మావతి సూచన. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి మీ లోకల్ న్యూస్. మన ఊరు మన వార్త.